హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ కుక్స్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ ఎలా చేయాలో నేర్చుకుందామండి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు 4 నుంచి 5 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, ఇంకా 4 నుంచి 5 టొమాటోలు తీసుకున్నానండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా పెరుగు. చికెన్ నేను 1/2 కిలో ఈ సైజులో తీసుకున్నానండి. పెద్ద సైజు ఉంటే బాగుంటుందండి. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం. ఈ ఆనియన్స్ బాగా బ్రౌన్ అవ్వాలండి. బాగా బ్రౌన్ అయితే మనకి బిర్యానీ కలర్ అనేది మంచిగా కూడా వస్తుంది, ఇంకా టేస్టీ కూడా ఉంటుంది. ఆనియన్స్ కొంతమంది వైట్గా ఉన్నప్పుడే మసాలాలు వేసేస్తారండి, అది తప్పండి. అలా వేసామంటే బిర్యానీ అనేది స్వీట్గా ఉంటుంది. దట్టు మనకి కలర్ అనేది రాదండి బిర్యానీలో. సో మనకి మంచి కలర్ అండ్ టేస్ట్ రావాలంటే ఆనియన్స్ బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలానే నేను మంచి రెసిపీస్ ఇంకా మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ప్లీజ్ నా వీడియోస్ చూడండి, ఫుల్గా స్కిప్ చేయకుండా. ఇంకా నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇలానే మంచి రెసిపీస్తో నేను ముందు ఉంటాను. ఆనియన్ బ్రౌన్ అయిపోయాయండి. ఇక్కడ మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొత్తిమీర, పుదీనా, ఇంకా పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి వేసేద్దాం. ఈ స్మెల్ వెళ్ళే వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ వెళ్ళే వరకు మనం దీన్ని బాగా ఫ్రై చేయాలండి. చిన్న మంటే పెట్టున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు, ఇంకా నేను లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదండి నా సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, లవంగము చెక్క అని, లవంగం చెక్క పౌడర్ అని, పౌడరు, ఇంకా కొద్దిగా ఉప్పు, ఇది 3 వేసి ఫ్రై చేసుకొని చికెన్ వేయడమే దీనికన్నా. బయట ఏమన్నా వేరే సౌండ్స్ వస్తుంటే దాన్ని ఇగ్నోర్ చేయండి ప్లీజ్. ఇప్పుడు చికెన్ వేసేసుకున్నాం. స్మెల్ అంతా వెళ్ళిపోయింది, పచ్చి స్మెల్. సో చికెన్ వేసుకున్నాం. చికెన్ వేసుకుని బాగా కలపాలండి ఆయిల్లో. బాగా కలుపుకోవాలండి. ఇలానే ఒక 5 మినిట్స్ మనం చిన్న ఫ్లేమ్లోనే ఉంచాలండి దీన్ని. ఇప్పుడు మూత తీసి చూద్దామండి చికెన్ ఎంతవరకు ఉడికిందో. అయిపోయిందండి. కొంచెం చికెన్ బ్రౌనిష్గా అంటే బ్రౌన్ కలర్లో కొంచెం వచ్చే వరకు మనం ఫ్రై చేసామంటే నీచు వాసన అనేది ఉండదండి.
ఇప్పుడు దీంట్లో మసాలాలు వేసుకుందాం. ఒక 1/4 స్పూన్ మిరప్పొడి వేస్తున్నా, ఇంకా 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. దీంట్లోనే మనం పెరుగు యాడ్ చేయాలండి. 1 కప్పు పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు బాగా యాడ్ చేసి కలిపి ఒక 5 మినిట్స్ మనం చిన్న మంటలోనే పెట్టాలి. ఇప్పుడు మనం మూత తీసి టమాటోస్ యాడ్ చేసుకున్నామండి. టమాటోస్ వేసి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇక్కడ వెజిటేబుల్స్ ఏమన్నా ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేను ఆలు యాడ్ చేస్తానండి. ఇప్పుడు నేను ఉల్లగడ్డ వేసుకుంటున్నానండి ఇక్కడే. ఇంకా దీనికి తగినంత ఉప్పు, స్టార్టింగ్లో మనం 1 స్పూన్ వేసాం. ఇప్పుడు కూరకి సరిపోయినంత ఉప్పు వేసాను. బాగా కలిపి మూత పెట్టేయాలి. ఈ టమాటాలు మెత్తబడాలండి. టమాటాలు మెత్తబడే వరకు మనం మూత పెట్టి అలానే పెట్టాలి. టొమాటోస్ బాగా మ్యాష్ అయిపోయాయండి. ఇప్పుడు వాటర్ వేద్దాం. నేను జీరా సాంబార్ రైస్ అంటారండి, ఆ రైస్ తీసుకున్నా. ఆ రైస్కి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పడుతుంది. ఇది మొత్తం 3.5 ఉందండి. నేను 1.5 గ్లాస్ తీసుకున్నా రైస్. ఈ వాటర్ బాయిల్ అయ్యాక దీంట్లో మనం రైస్ వదులుతామండి. బాయిల్ అవుతుందండి వాటర్, చూసారా? ఇప్పుడు మనం స్లో మంట ఫ్లేమ్ స్లో చేసి కడిగి పెట్టుకున్న జీరా సాంబార్ రైస్. జీరా సాంబార్ రైస్ అంటే మన నార్మల్ మసూర్ రైస్ కన్నా చాలా చిన్నదిగా ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ రైస్ బిర్యానీకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ రైస్ మనం యాడ్ చేసుకుందాం. రైస్ యాడ్ చేసేసానండి. ఇప్పుడు మనం చూసి దీన్ని కలుపుకోవాలి బాగా. ఈ రైస్ కింద పెద్ద ఫ్లేమ్లోనే పెట్టేసామంటే కింద స్టిక్ అయిపోతుంది. సో చూసి మనం తిప్పుకోవాలి దీన్ని. పెద్ద మంటలో కాకుండా చిన్న మంటలోనే పెట్టాలి. అంటే నేను ఇప్పుడు ప్రెజెంట్ పెద్ద ఫ్లేమ్లో పెట్టున్నాను, ఎందుకంటే ఇప్పుడే కదా రైస్ వేసాను. కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు నేను సిమ్లో పెట్టేస్తాను. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం బిర్యానీ ఎక్కడి వరకు వచ్చిందో. అయిపోయిందండి. ఇంకా ఒక 5 to 8 మినిట్స్ మనం దమ్కి పెడితే మన బిర్యానీ రెడీ అయిపోతుంది. దీంట్లో ఇప్పుడు మనం కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం. ఇది మా అత్తయ్య ఊర్లో నుంచి చేసి పంపించారండి. ఆవు నెయ్యి కాదు, బఫెల్లో నెయ్యి అండి అది. ఇప్పుడు కొంచెం లెమన్ స్క్వీజ్ చేస్తున్నా. 1/2 లెమన్ అండి ఇది. ఎక్కువ లెమన్ ఏం అవసరం లేదు, 1/2 ఉంటే చాలు.
ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. ఎందుకంటే ఆ లెమన్ ఇంకా నెయ్యి పట్టాలి కదా స్మెల్ టేస్ట్కి. చాలు. ఇప్పుడు మనం దీన్ని ఒక 10 minutes పెట్టామంటే మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే దమ్లో పెట్టాలండి, చిన్న మంటలో పెట్టాలి. బిర్యానీ ఎలా వచ్చిందో చూద్దామండి, ఎక్కడి వరకు వచ్చిందో. అయిపోయిందండి మన బిర్యానీ. మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇది జీరా సాంబార్ రైస్ అండి. ఇది చిన్నగానే ఉంటుంది, ఓవర్ బాయిల్ అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ ఓవర్ బాయిల్ ఏం అవ్వదు. మన చికెన్ చూసారా ఎంత మెత్తగా ఉడికిందో, ఎంత సాఫ్ట్గా ఉందో. కొంచెం వంకాయ కర్రీ వేసుకుందాం. నాకు చాలా ఇష్టం అండి, చాలా టేస్టీ ఉంటుంది. చికెన్ పెట్టుకొని కొంచెం ఆనియన్, చాలా టేస్టీ ఉందండి అసలు. ఆలు చూడండి ఎంత బాగా ఉడికిందో. చూడండి, ఇది మనం రైతాలో తిందాం. ఒక ముద్ద. నేను రైతా కొంచెం థిక్గా చేసుకున్నానండి. కొంచెం లెమన్ స్క్వీజ్ చేద్దాం. చికెన్, కొంచెం ఆలు పెట్టుకొని